పైలట్ ప్రాజెక్ట్ గా ఉపాధి హామీ పని మొదలు పెడితే దాన్ని అంచెలంచెలుగా ఫేజుల వారీగా దేశం మొత్తం మీద అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఉపాధి హామీ పని వల్ల దేశంలో కోట్ల మంది ప్రజలకు ఉపాధి కలిగించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంత పెద్ద పథకము, ఎంత గొప్ప పథకము అంటే ప్రపంచంలో ఎక్కడ ఇంత మందికి ఉపాధినిచ్చిన పథకం ఇంకొకటి లేదట. కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఉపాధి హామీ పని మీద రీసెర్చ్ పేపర్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత గొప్ప పథకం ఈ పథకం. అందుకే దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. కానీ ఈ పుణ్యమైన పథకాన్ని కాంగ్రెస్ పార్టీలో అంత వైభవంగా నడిచిన పథకాన్ని ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ దీన్ని తూట్లు పడుతుంది, నీరు గారుస్తుంది. ఏకంగా ఉపాధి హామీ పనినే ఎత్తేసారు. ఉపాధి హామీ పని పథకాన్నే మొత్తానికి ఎత్తేసి ఇంకో కొత్త చట్టం తెస్తుంది బీజేపీ పార్టీ. దాని పేరే బీబీ గ్రామట. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలు దానికి ఉన్నంత తేడా. ఇంతకు ముందు పథకంలో అయితే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పని చేసినప్పుడు ప్రతి గ్రామంలో ఏ పనులు జరగాలో ఆ పనులు చేశారు ఉపాధి హామీలు. అంటే గ్రామంలో ఒక రోడ్డు కావాలా, ఒక బావి కావాలా, లేక కూడికలు తీయాలా, లేక అంగన్వాడికి ఒక బిల్డింగ్ కట్టాలా, ఇలా ఏ పని కావాలో ఆ పనికి ఉపాధి హామీ పనిని జోడించి ఆ కూలీల చేత ఆ పని చేయించి ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోగలిగారు. దానికి గ్రామాలలో జరగాల్సిన పని, గ్రామ అభివృద్ధి కోసం జరగాల్సిన ఉపాధి హామీ పని ఇక గ్రామాలలో జరగదు. ఆ కాంట్రాక్టర్ని మాత్రం లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయన్నమాట. అంటే ఉపాధి హామీ పనిని ఇక గ్రామాలతో సంబంధం లేకుండా ఉట్టి లేబర్ సప్లై చేయడానికి మాత్రమే వాడుకోబోతున్నమాట బీజేపీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. పేదవాడి కోసం తెచ్చిన ఈ పథకాన్ని ఇంత నీరు గారుస్తుంటే చూడలేకనే ఈ రోజు మేము ఉపాధి హామీ పనిని పరిరక్షించాలని ఒక ఉద్యమం లాగా చేపట్టాము కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాదు నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఉపాధి హామీ 100 రోజులు నిర్వహించేవారు. కానీ మన రాష్ట్రంలో ఎక్కడే కానీ పోయిన సంవత్సరం ఒక్క సంవత్సరం ఎగ్జాంపుల్ తీసుకున్నా 100 రోజులు పని ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. సగటున ఇచ్చిన రాష్ట్రంలో ఏ ఊర్లో తీసుకున్నా 52 రోజులకు మించలేదు పని ఇవ్వడం. మరి అలాంటప్పుడు 52 రోజులు కూడా వీళ్ళు పని ఇవ్వలేదు. వీళ్ళు 125 రోజులు ఇస్తామని కొత్త చట్టంలో చెప్తున్నారు. ఎలా నమ్మాలి? 100 రోజులు ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. వీళ్ళు ఇచ్చిందేమో 52 రోజులే కానీ 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారే. అందుకే చెప్తున్నా, ఈ 125 రోజులు పని ఇస్తాము అని బీజేపీ ఏదైతే చెప్తుందో అది పచ్చి అబద్ధం, బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం చట్టం చెప్పినట్టుగా 100 రోజులు పనైనా ఇచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు 18 లక్షల జాబ్ కార్డులు తొలగించేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా. మరి ఎందుకు అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే మీకు ఉపాధి హామీ పని చేసే చిత్తశుద్ధి ఉంటే అంతమందికి జాబ్ కార్డు ఎందుకు తొలగించారు? అంటే 37 లక్షల మందికి ఉపాధి హామీ పని లేకుండానే చేసింది కదా కూటమి సర్కార్. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అంతేకాదు ఉపాధి హామీ పని ఇదివరకు చట్టంలో పూర్తి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం అన్ని డబ్బులు ఇవ్వదు. 60% మాత్రం వాళ్ళు ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి. వాస్తవానికి మన రాష్ట్రం దగ్గర అన్ని డబ్బులు లేవు. మన ఖజానాలో ఇప్పుడు కనీసము జీతాలు ఇచ్చుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు, దానికి కూడా అప్పులు చేస్తున్నారు. దానికి మళ్ళీ వడ్డీలు కడుతున్నారు. కానీ ఈ బిల్లుకు మాత్రం చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేవని అడుగుతూ తిరుగుతున్నారు. అక్కడ బిల్లుకు మద్దతు